కుచ్చిడికి చింపు కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక చిన్న గ్రామంలో కృష్ణయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా దయగల మనిషి. ప్రతిరోజూ తాను భోజనం చేసే ముందు కొద్దిగా అన్నం తీసుకుని ఇంటి బయట పక్షులకు పెట్టేవాడు. కాకులు, పిచ్చుకలు వచ్చి ఆనందంగా తినేవి. కాని పక్కింట్లో రామేశ్వరయ్య అనే మనిషి ఉండేవాడు. అతను చాలా స్వార్థపరుడు. ఎవ్వరికీ ఏమీ ఇవ్వడు. కృష్ణయ్య పక్షులకు అన్నం పెడుతుంటే ఎప్పుడూ ఎగతాళి చేసేవాడు. ఈ కాకులకు అన్నం పెట్టి ఎందుకు వృధా చేస్తున్నావు? నీ కష్టార్జితాన్ని ఇలా పారేస్తున్నావు? ఈ కాకులు ఎప్పుడైనా నీకు సహాయం చేస్తాయా? అప్పుడల్లా చెట్టుపై కూర్చున్న ఒక నల్ల కాకి ఆ మాటలన్నీ వింటూ ఉండేది. కృష్ణయ్య మాత్రం చిరునవ్వుతో, ఆకలితో ఉన్న జీవికి పెట్టిన అన్నం ఎప్పుడూ వృధా కాదు అనేవాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో భారీ వర్షాలు పడ్డాయి. కృష్ణయ్య పొలమంతా నీటిలో మునిగిపోయింది. పంట పూర్తిగా నాశనమైంది. ఇంట్లో డబ్బు కూడా అయిపోయింది. ఆ రాత్రి వారింట్లో మిగిలింది కొద్దిగా అన్నం మాత్రమే. కృష్ణయ్య, అతని భార్య బాధగా కూర్చుని తినబోతుండగా అదే నల్లకాకి ఇంటి ముందు వచ్చి గట్టిగా అరిచింది. పక్కింటి రామేశ్వరయ్య మళ్లీ నవ్వుతూ, చూడు, ఇప్పుడు నీ చివరి అన్నం కూడా తీసుకెళ్లడానికి వచ్చింది అన్నాడు. కృష్ణయ్య ఒక్కసారి కాకిని చూశాడు. తనకు ఆకలి ఉన్నా కూడా తన ప్లేట్లోని కొద్దిగా అన్నం తీసుకుని కాకి ముందు పెట్టాడు. దీనికీ ఆకలే అయ్యుంటుంది అన్నాడు. కాకి ఆ అన్నం తిని కొద్దిసేపు కృష్ణయ్య వైపు చూసింది. అది అతని బాధ అర్థం చేసుకున్నట్టుగా అనిపించింది. తర్వాత ఎగిరిపోయింది. మరుసటి రోజు తెల్లవారుజామున ఇంటి బయట మళ్లీ కాకి గట్టిగా అరిచింది. కృష్ణయ్య బయటికి వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. ఆ కాకి పక్కనే ఒక పాత సంచి ఉంది. కృష్ణయ్య ఆ సంచి తీసి తెరిచాడు. అందులో మెరిసే బంగారు నాణేలున్నాయి. కృష్ణయ్య భార్య ఆనందంతో ఆశ్చర్యపోయింది. పక్కింటి రామేశ్వరయ్య ఇదంతా చూసి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తాను చేసిన ఎగతాళి గుర్తొచ్చి సిగ్గుపడ్డాడు. కృష్ణయ్య మాత్రం ఆ సంపద వచ్చిన తర్వాత కూడా మారలేదు. తన పొలాన్ని మళ్లీ సరిచేసుకున్నాడు. పేదవారికి సహాయం చేశాడు. మరియు ప్రతిరోజూ పక్షులకు అన్నం పెట్టడం కొనసాగించాడు. ఆ గ్రామంలో అందరూ ఒక మాట చెప్పుకునేవారు: మనసుతో చేసిన మంచికి దేవుడు ఎప్పుడో ఒకరోజు ప్రతిఫలమిస్తాడు. నీతి: దయగా చేసిన సహాయం ఎప్పుడూ వృధా కాదు. పిల్లలు చూశారుగా, మనం ఎప్పుడూ అందరికీ తోచినంత సాయం చేస్తూ ఉండాలి. అది మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. సరే మరి, మళ్ళీ నెక్స్ట్ స్టోరీలో కలుద్దాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you.